నిబంధనలో ప్రవేశించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అంటే కొన్ని పద్ధతుల ద్వారా నిబంధనలో మనం ప్రవేశించవచ్చు అని మనం ధ్యానం చేసుకున్నాం. యోషువ గ్రంథం 4వ అధ్యాయంలో మనకు చూస్తే అక్కడ యాజకులు యోర్దాన్ నదిలో ప్రవేశించినప్పుడు, ఆ యోర్దాన్ నదిలో అడుగు పెట్టినప్పుడు దేవుడు ఆ యోర్దాన్ నదిని విడగొడతాడు. దేవుడు దానికి సూచనగా, అంటే తన ప్రజలతో నిబంధనలో ఉన్న దేవుడు కనుక ఆయన చెప్పాడు, ఈ ఒక్క కార్యాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలి అంటే యోర్దాన్ నది మధ్యలోకి వెళ్ళి యాజకులను 12 రాళ్ళను తీసుకొచ్చి మీరు బస చేయు స్థలంలో వాటిని పేర్చి ఉంచాలని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు యెహోషువ అలాగే చేస్తాడు. 12 రాళ్ళను తీసుకొని రమ్మని చెప్పినప్పుడు యాజకులు ఏం చేస్తారంటే 12 రాళ్ళను తీసుకొని వచ్చి ఒకదాని మీద ఒకటి పేర్చి వాళ్ళు నిలబెడతారు. ఎందుకంటే ఇది నిబంధనకు సూచనగా ఉంటుందన్నమాట. హల్లెలూయా. ఇక 6వదిగా నిబంధన భోజనము చేయటం వలన నిబంధనలో ప్రవేశిస్తున్నట్టుగా, లేదంటే నిబంధనను యాక్టివేట్ చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇది మనము చూడాలంటే నిర్గమకాండం 24వ అధ్యాయంలో మోషే, అహరోను, నాదాబు, అబీహును ఇశ్రాయేలు పెద్దల్లో 70 మంది చాలు. వీళ్ళందరినీ కూడా దేవుడు ఏం చెప్తాడంటే సీనాయి కొండపైకి రమ్మని చెప్తాడు. యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి, మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మోషేకి చెప్తున్నాడు, మోషే నీవు, అహరోను, నాదాబు, అబీహును ఇంకా ఇశ్రాయేలు పెద్దలు ఎంతమంది? 70 మంది. వీళ్ళందరూ కూడా కొండపైకి రమ్మని చెప్పినప్పుడు మోషే మాత్రము దేవుని దగ్గరికి ఎక్కి రావాలి, మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా కిందనే అక్కడే ఉండాలి, దేవుని దగ్గరికి వారు సమీపించకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత వచనం చూడండి. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలులో యవనస్తులను పంపగా వారు దహన బలులు నర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పల్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటిని విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలుల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఇక్కడ మోషే దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత దేవుని దగ్గర తెలుసుకున్న విషయాలు, ఆజ్ఞలు తీసుకొచ్చి ప్రజలకు వినిపించగానే ప్రజలు అంటారు, మేము ఈ మాటలన్నింటినీ మేము విని వాటికి లోబడుతున్నాము, దేవునికి మేము లోబడతామని అందరూ సమ్మతించారు. అప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే కోడెలను వధించి వాటి యొక్క రక్తము కొంచెం తీసుకొని బలిపీఠం మీద ప్రోక్షించి మిగతా రక్తమును ప్రజల మీద ప్రోక్షించిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ మోషేని అక్కడ ఉన్న ఇశ్రాయేలు పెద్దలు 70 మంది, అలాగే అహరోను, నాదాబు, అబీహు వీళ్ళందరూ కూడా ఈ రక్త ప్రోక్షణ జరిగిన తర్వాత వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళారట. ముందు దేవుడు ఏమన్నాడు, వాళ్ళని దేవుని సంధికి రావద్దు అని చెప్పాడు. ఎప్పుడైతే రక్త ప్రోక్షణ జరిగిందో దేవుడు వాళ్ళని రమ్మని చెప్పాడు. వాళ్ళకి దేవుణ్ణి చూచే అవకాశము, ధన్యత, భాగ్యాన్ని దేవుడు కలగజేశాడు. హల్లెలూయా. ఇదంతా అయిన తర్వాత వాళ్ళు అన్నపానములు చేసిరి అని చివర్లో రాయబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది నిబంధన భోజనముగా, ఈ భోజనం ఎందుకు చేస్తారంటే నిబంధనలో ప్రవేశిస్తున్నాము అని చెప్పడానికి నిబంధన భోజనము చేశారు వాళ్ళు. ఈరోజు దేవుడు మనకిస్తున్న నిబంధన భోజనము ఏంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. చదువుదాం ఆ మాట. సాయంకాలం అయినప్పుడు
ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన అడుగగా ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు సిలువకు అప్పగించడానికి ముందు రోజు యేసు ప్రభు శిష్యులతో పాటు కలిసి భోజనము చేస్తూ ఉన్నాడు. అక్కడ ద్రాక్ష రసము మరి రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చినప్పుడు శిష్యులు తింటున్నారు, మరి ద్రాక్ష రసము తాగుతూ ఇది ఒక భోజనము చేస్తూ ఉన్నారు. అంటే ఇది నిబంధన భోజనముగా కనిపిస్తుంది. ఇది ఈ రోజుకి కూడా మనము ప్రతి నెల మనము పరిశుద్ధమైన బల్లలో చేయి వేస్తున్నాం. ఎందుకంటే దేవునితో మనం నిబంధనలో ప్రవేశించిన జనంలో గనక, నిబంధన దేవుడు జ్ఞాపకం పెట్టుకునే దేవుడు గనక ఆ నిబంధన మనం మర్చిపోకూడదని దేవుడు మనకి ఈ యొక్క ద్రాక్షరసం రొట్టె తన యొక్క శరీరముగా తన యొక్క పరిశుద్ధమైన రక్తముగా భావించి మనం పుచ్చుకుంటున్నప్పుడు దేవుని యొక్క నిబంధనలో మనం ప్రవేశించిన వాళ్ళమని జ్ఞాపకం పెట్టుకొని ఆయన చేసిన మరి త్యాగం, ఆయన చేసిన బలియాగాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మనము నిబంధన జనులమని ఆ నిబంధన మర్చిపోకుండా ఉండునట్లు ప్రతి నెల కూడా మనం పరిశుద్ధమైన బలలో చేయి వేస్తూ ఉన్నాం. అందుకే దేవుడు అంటాడు, ఇది మీరు అయోగ్యముగా తీసుకుంటే మీలో కొందరు నిద్రిస్తారు, కొందరు రోగులుగా మారిపోతారు. ఇది చాలా సీరియస్గా దేవుడు చెప్తారు. ఎందుకంటే ఇది ఒక నిబంధన. దీన్ని ఎవరు కూడా జోక్గా తీసుకోవడానికి లేదు. దీన్ని ఎవరు కూడా మరి ఉత్తుత్తిగా లేకపోతే ఏదో అందరు చేయి వేస్తున్నారు కదా నేను కూడా చేయి వేస్తున్నాను అని అనుకోవడానికి వీలేదు. ఎందుకు సీరియస్గా ఇది ఒక నిబంధనగా దేవుడు చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. తర్వాత చాలామంది పూర్వకాలంలో వాళ్ళ యొక్క శరీరాన్ని కట్ చేసుకొని రక్తాన్ని కార్చి ఆ రక్తముతో వాళ్ళు నిబంధన చేసుకునే వాళ్ళంట. హల్లెలూయా. అయితే ఈరోజు మరి దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, మనం నిబంధనలో దేవుడు మనతో ఎలాగా నిబంధన చేశాడంటే ఎవ్వరు కూడా వారి యొక్క ప్రాణాలని అర్పించాల్సిన అవసరం లేదు, వాళ్ళ యొక్క శరీరాల్ని కోసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ పిల్లల్ని బలిగా ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ పిల్లల్ని అగ్ని గుండాలు దాటించాల్సిన అవసరం లేదని ఎహెజ్కేలు గ్రంథంలో దేవుడు చక్కగా చెప్తున్నాడు. ఎందుకంటే అవన్నీ చేస్తే దేవుడి యొక్క ఉగ్రత ప్రజల మీదకి దిగి వస్తుంది. అలాగ చేయటం వల్ల ఎవ్వరు రక్షించబడలేరు. అలాగ చేయటం వల్ల ఎవరు కూడా పాప క్షమాపణ నొందలేరు. ఏ మనిషి రక్తము పాప క్షమాపణకి సరి తూగదు అని చెప్పి దేవుడు అంటున్నాడు, నా ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వలననే ప్రతి ఒక్క మనిషి యొక్క పాపము క్షమించబడుతుంది గనక ఆయన మాత్రమే రక్తము కార్చాలి సిలువలో అని దేవుడు చెప్పి ఉంటున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఒక నిబంధనలో ప్రవేశించడానికి పద్ధతులు. అయితే దేవుడు మనతో చేసిన నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధన ఏంటి అంటే, ఆ పశువులను ఖండించినప్పుడు ఆ పశువుల మధ్యలో నుండి దేవుడు నడుస్తున్నాడట. చదువుదాం ఆ మాట. ఆదికాండం 15వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుతాం చూడండి. మరియు ప్రొద్దుకుంగి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి, రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయు కనబడెను. చాలండి. హల్లెలూయా. ఈ రాజుచున్న పొయ్యి మరియు అగ్ని జ్వాల ఎవరు అంటే దేవుడే, సాక్షాత్తు దేవుడే, యేసుక్రీస్తు ప్రభువే. మనం ఇంకా చూస్తాము నిర్గమకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం చూద్దాం. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను, ఒక స్మోకింగ్. హల్లెలూయా. దేవుడు దిగి వచ్చినప్పుడు ఎప్పుడైనా అగ్నితో దిగి వస్తాడు. అగ్నితో దిగి వచ్చినప్పుడు అక్కడ ధూమము అంటే ఒక పొగలాగా కమ్ముకుంటా ఉంది. అలాగే ఈ ఖండింపబడిన ఆ యొక్క పశువుల మధ్యలో నుండి దేవుడు నడుస్తున్నాడట. ఆయన నడుస్తున్నప్పుడు ఎలాగుందంటే అదొక స్మోకింగ్ అంటే పొగలాగా అక్కడ కమ్మేసిందంట. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఆ యొక్క అగ్ని జ్వాల ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు అని రాయబడి ఉంది. హల్లెలూయా. అంటే సాక్షాత్తు యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువే అబ్రహాముతో నిబంధన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడే దిగి వచ్చి మనిషితో నిబంధన చేస్తున్నాడు. ఎందుకంటే మనిషి వెళ్ళి దేవునితో నిబంధన చేయలేడు.
మనిషి యొక్క శక్తి సరిపోతుందా? మనిషి యొక్క బలం సరిపోతుందా? మనిషి యొక్క సామర్థ్యం సరిపోతుందా? మనిషి పరిశుద్ధుడా దేవునితో నిబంధన చేయడానికి? అందుకే మనము నిబంధన దేవునితో చెయ్యలేము, అది మన వల్ల కాదు. అందుకే దేవుడే అబ్రహాము దగ్గరికి వచ్చి నిబంధన చేస్తున్నాడు. ఎందుకంటే ఇది సాదృశ్యముగా క్రీస్తు యేసు ప్రభు కలవారి శిలువలో మరణించడం వల్ల, ఆయన రక్తము చిందించడం వల్ల, ఆ రక్తంతో నేను ప్రజలతో నిబంధన చేయబోతున్నాను అని చెప్పి దేవుడు అబ్రహాంకి ముందుగానే సాదృశ్యముగా దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడే మనతో ఎందుకు నిబంధన చేస్తున్నాడంటే, ఆదాము హవ్వ మహిమను కోల్పోయారు, అధికారాన్ని కోల్పోయారు, సాతానికి వాళ్ళ యొక్క మరి చిత్తాన్ని ఇచ్చేశారు. మేము సాతానికి లోబడుతున్నామని వారి యొక్క అధికారాన్ని సాతానికి ఇచ్చేశారు. హల్లెలూయా. ఇప్పుడు మనిషిని కాపాడాలి అంటే దేవుడే దిగి వచ్చి కాపాడాలి. దేవుడే మనిషితో నిబంధన చేయాలి. ఎందుకు నిబంధన దేవుడు చేస్తున్నాడంటే, నిబంధనలో ఉన్నప్పుడు దేవుడు తన ప్రజల్ని కాపాడతాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య నిబంధన జరుగుతూ ఉంటే, ఒక వ్యక్తికి ఆపద వచ్చినప్పుడు ఇంకో వ్యక్తి కాపాడతాడు. ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు ఇంకో వ్యక్తి బలపరుస్తాడు. ఒక వ్యక్తి మరణ స్థితిలో ఉన్నప్పుడు ఇంకో వ్యక్తి లేవనెత్తుతాడు. ఇది నిబంధనలో ఉన్న షరతులు. అందుకే వివాహము జరిగేటప్పుడు, భార్యాభర్తలకి వివాహము చేసేటప్పుడు ఏమని నిబంధన చేస్తారు? వాళ్ళు ఏమని ప్రమాణం చేస్తారు? నీ ఆరోగ్యంలోను, నీ యొక్క రోగములోను, నీ సుఖంలోను, నీ దుఃఖములోను, మరి అన్ని విషయాల్లో నేను నీకు తోడుగా ఉంటాను అని ఇద్దరు ప్రమాణాలు చేసుకుంటారు. మరణం మనల్ని వేరు చేసేంత వరకు మనము కలిసి ఉంటాము అని చెప్పి ప్రమాణం చేస్తారు. హల్లెలూయా. అది ఒక ఒడంబడిక, అది ఒక నిబంధన. ఆ నిబంధన చాలామంది చెయ్యరు కదా. ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఇంకొకరు పారిపోతూ ఉంటారు. భార్యాభర్తలు చూస్తూ ఉంటే ఎప్పుడు చూసినా పోట్లాటలు కొంతమంది ఇంట్లో మనకి వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు నిబంధన మర్చిపోతున్నారు, వారి ఒడంబడికను మర్చిపోయారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నిబంధనను మనం మర్చిపోవద్దు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఎందుకు మనిషితో నిబంధన చేస్తున్నాడంటే, మనిషిని కాపాడడానికి. ఎందుకంటే మనిషిని కాపాడేవారు ఎవ్వరూ లేరు. సాతానుడు మనిషిని పొద్దాక ఎప్పుడు నరకంలోకి తీసుకెళ్దామా, ఎప్పుడు అగ్నిగుండంలోకి తీసుకెళ్దామా అని మనిషిని మృంగుదామా అని సాతానుడు చూస్తూ ఉన్నాడు. మనిషిని కాపాడేవారు ఈ లోకంలో కానీ ఎక్కడ ఎవ్వరూ లేరు. ఎందుకంటే దొంగతనం, హత్య, నాశనము చేయడానికే వస్తాడు కానీ మరి దేనికి రాడంట. అసలు వాడు వచ్చేదే మనిషిని చంపడానికి, వాడు వచ్చేదే మనిషిని మోసం చేసి నరకంలోకి తీసుకెళ్ళటానికి. దానికి మించిన ఆలోచన సాతానికి మరొకటి లేదంట. మరి ఇంకా మనిషిని ఎవరు కాపాడాలి? మరి మనిషిని ఎవరు దగ్గరికి తీయాలి? మరి మనిషిని నరకంలో నుంచి ఎవరు తప్పించాలి అంటే అది దేవుని వల్లనే సాధ్యమవుతుంది. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగం వల్లనే అది సాధ్యమవుతుంది. దేవుడు మనిషితో ఒక నిబంధన చేస్తేనే అది సాధ్యమవుతుంది. హల్లెలూయా. అందుకే దేవుడు అబ్రహాముతో నిబంధన చేసి, అబ్రహాము ద్వారా అబ్రహాము యొక్క వంశావళిలో నుంచి యేసు ప్రభు రావాలి కాబట్టి అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్పాడు, అబ్రహాం యొక్క సంతానము ఎవరంట? క్రీస్తు యేసు ప్రభువు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆ రీతిగా అబ్రహాముతో నిబంధనలో నిలబడ్డాడు. ఇప్పుడు ఈ అబ్రహాము దేవుడు మధ్యలో నిబంధన జరిగింది. ఈ నిబంధనలో ఉన్న 2 షరతులు ఏంటి అంటే, మొట్టమొదటిగా ఎవరైనా కానీ ఈ నిబంధనలో నిలవకుండా నిబంధన మర్చిపోయినట్లయితే వాళ్ళ మీదకి శాపం వస్తుంది. హల్లెలూయా. ఈ నిబంధన మీరితే వారి తల మీదకి శాపం వస్తుంది. లేదు, ఆ నిబంధనలో ఎంత కష్టమైన ఆ నిబంధనలో నిలబడినప్పుడు వారి మీదకి ఆశీర్వాదం వస్తుంది. అయితే నిబంధన మీరినప్పుడు శాపం వస్తుంది. ఇది ఒకటి. ఇక రెండవదిగా ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకరి మీద ఒకరు బాధ్యత కలిగి నడుచుకోవాలి. ఒక వ్యక్తి ఈ వ్యక్తి కొరకు సాహసం చేసి కాపాడినప్పుడు ఈ వ్యక్తి కూడా తన ఆపదలో సాహసం చేసి కాపాడాలి. అంటే బాధ్యతలు పంచుకోవాలి. ఈ 2 నిబంధనలు ఖచ్చితంగా ఉంటాయి.
అయితే మొట్టమొదటిగా ఎవరైతే మరి నిబంధనలు మీరుతారో వాళ్ళ మీదకి శాపం వస్తుంది. ఇది మనము ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం. మొదటి నుంచి కొన్ని వచనాలు అయితే దేవుడు ఏం చేస్తున్నాడు, మీరు నా ఆజ్ఞలు గైకొని శ్రద్ధగా గ్రహించినప్పుడు, నాకు లోబడి నన్ను ప్రేమించినప్పుడు, నాకు విధేయులై నా ఆజ్ఞలు గైకొన్నప్పుడు ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మీ పైకి దిగి వస్తున్నాయి. లేదు, ఆయనకు అవిధేయులై ఆయనను తిరస్కరించి ఆయన ఆజ్ఞలు తృణీకరించిన వారి మీదికి శాపము అన్నీ కూడా, ఈ శాపాలన్నీ వారి తల మీదకి వస్తాయని శాపముల పట్టి ఆశీర్వాదముల పట్టి మనము ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆశీర్వాదముల కంటే శాపములే ఎక్కువ ఉన్నాయి. అయితే ఇది నిబంధన, ఎవరైతే దేవుని నిబంధన మీరుతారో వారి మీదకి శాపాలు వస్తూ ఉన్నాయి. ఇది మనము కొత్త నిబంధన గ్రంథంలో, నూతన నిబంధన గ్రంథంలో కూడా మనము చూస్తూ ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో, నా ఎదుట నీతి మంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము లేదు. నీతి మంతుడయ్యుండి దేవుని ఆత్మతో నింపబడి ఉండి దేవుని వాక్యాన్ని ఎరిగిన ప్రజలై ఉండి దేవుని యొక్క శక్తిని ఎరిగిన వారై ఉండి మరి దేవుని యొక్క కృపను పొందుకున్న ప్రజలై ఉండి కూడా మరి ఒక దినములో వాళ్ళు వెనుక తీసినప్పుడు, విశ్వాసంలో పడిపోయినప్పుడు, మరి బలహీనమైనప్పుడు, దేవుని తృణీకరించి ఆజ్ఞలు మరచిపోయిన స్థితిలో ఉంటే దేవుడు ఒక ఆత్మ వారి యందు సంతోషపడదు అని దేవుడు చెప్తున్నాడు. అంటే వారి యందు దేవుడు ఆనందించడు. అంటే వారి మీదకి ఒక రకంగా చెప్పాలంటే శాపము దిగి వస్తూ ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం కూడా అలాంటి ఒక వాక్యంని మనం చదువుతూ ఉంటాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఎవరైతే క్రీస్తు యేసు ప్రభువు నందు విశ్వాసము ఉంచరో, ఎవరైతే ఆయన నామమందు నమ్మిక ఉంచరో వారికి శిక్ష విధించబడును. అంటే ఒక రకంగా చెప్పాలంటే శాపం ఆ వ్యక్తి తల మీదకి వస్తుంది. ఎందుకంటే క్రీస్తు యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా దేవుడు తన ప్రజలతో నిబంధన చేసి ఉంటున్నాడు. ఆ నిబంధనలో నీవు నేను నిలబడాలి. అందుకే చివరి వరకు నమ్మకంగా ఉన్నవాడే రక్షించబడును అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క నిబంధన జనులముగా మనం ఉన్నాము గనక దేవుని యొక్క సన్నిధిలో మన చివరి శ్వాస వరకు, మన చివరి ఊపిరి వరకు దేవుని యొక్క సన్నిధిలో ఆయన నామంలో విశ్వాసం ఉంచి నడవాలి. హల్లెలూయా. నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారు. ఆమేన్. ఇది ఒక షరతు. ఇక రెండవదిగా ఇద్దరు కూడా బాధ్యతలు కలిగి బ్రతకాలి. ఇద్దరికి కూడా బాధ్యతలు ఉండాలి. అయితే ఇక్కడ దేవుడు అబ్రహాంని కోరుకున్నాడు. దేని కొరకు? ఆయన ప్రణాళికను ప్రారంభించడానికి. ఈ ప్రణాళిక దేని కొరకు? అసలు దేని కొరకు? యేసుక్రీస్తు ప్రభువు ఆయన రావాలి, సిలువలో మరణించాలి, రక్తము కార్చాలి, రక్తముతో దేవుడు తన ప్రజలతో నిబంధన చేయాలి. ఈ యొక్క ప్రణాళిక ప్రారంభం కావడానికి దేవుడికి ఒక మనిషి అవసరం. అయిన అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, తండ్రి ఇంటి నుంచి బయటకు రమ్మన్నాడు, వచ్చాడు, నిబంధన చేశాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాంని నమ్ముతున్నాడు. అయితే ఇంకా ఆయన ఒక నిబంధనలో స్థిరపడాలి అంటే అబ్రహాంని ఇంకా పరీక్షలో నిలబెడుతున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు చాలా నమ్మదగినవాడు, దేవుడు చాలా శక్తిమంతుడు. ఆయన మాట నుండి బయటకు రాడు, ఆయన ఇచ్చిన ఆజ్ఞ నుండి బయటకు రాడు. ఏదైతే మాట ఇచ్చాడో దాన్ని చేస్తాడు, ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని నెరవేరుస్తాడు, ఏదైతే వాగ్దానం చేశాడో అది నెరవేరుస్తాడు. దేవుని దగ్గర నుంచి ఎటువంటి రిమార్క్స్ మనకి కనబడవు, ఎటువంటి నెగటివ్స్ మనకి కనబడవు. అయితే దేవుడు అబ్రహాంని నమ్మాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అబ్రహాముకి అంటే చూద్దాం. ఆదికాండంలో దేవుడు చెప్తున్నాడు, తనకు కలిగి ఉన్న ఒకే ఒక కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీదకి తీసుకురమ్మని చెప్తాడు. అలే, ఇది మనందరికి తెలుసు. చూడండి, నా వైపు చూడండి. మోరియా పర్వతం పైకి ఇస్సాకుని తీసుకురమ్మని చెప్తాడు. అబ్రహాము ఏం చేస్తాడంటే తన కొడుకుని ఆ కొండపైకి తీసుకెళ్ళి అన్నీ సిద్ధం చేసి కొడుకుని ఆ యొక్క సిద్ధం చేసిన ఆ యొక్క కట్టెల మీద పడుకోబెట్టి చేతులు కట్టేసి కత్తి తీసి
దేవునికి బలి ఇవ్వటానికి సిద్ధమవుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే కత్తి తీసి ఇస్సాకుని చంపబోతున్నాడో పరలోక రాజ్యం నుంచి అబ్రహామా ఆగు అని చెప్పి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు అంటాడు, ఇప్పుడు నీవు నాకు భయపడుతున్నావని నేను ఎరిగి ఉన్నాను, తెలుసుకున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసు ప్రభువుని ప్రజలందరి కొరకు ఈ లోకంలోకి పంపి సిలువలో బలియాగం చేయబోతున్నాడు కనుక, తన కొడుకుని బలియాగంగా ఇవ్వబోతున్నాడు కనుక, మరి తన కొడుకుని కూడా ఇస్తాడా ఇవ్వడా అని దేవుడు పరీక్ష చేశాడు. అయితే ఇస్సాకును చంపాలని దేవుడి ఉద్దేశం కాదు. ఇస్సాకు చచ్చిపోతే, ఇస్సాకుని చంపితే ఎవరు రక్షించబడతారనే దేవుడి ఉద్దేశం కాదు. కానీ దేవుడు ఏదైతే మరి సాహసించి మరి ప్రేమతో ఆయన తన కుమారుణ్ణి ప్రజల కొరకు ఇస్తున్నాడో, ఈ వ్యక్తి కూడా ఇస్తాడా లేదా అని దేవుడు అబ్రహాముని పరీక్ష చేసినప్పుడు అబ్రహాము ఆ పరీక్షలో కూడా నెగ్గాడు. హల్లెలూయా. దేవుణ్ణి అబ్రహాము నమ్మాడు. ఆయన తన కుమారుడనే ఇస్సాకుని ఇవ్వటానికి వెనుక తీయలేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీవు నాకు భయపడుతున్నావని నేను తెలుసుకుంటున్నాను. హల్లెలూయా. అందుకే ఇదే వాక్యము మనకి కొత్త నిబంధనలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని కొరకు తన ప్రాణాల్ని పోగొట్టుకుంటారో వారి ప్రాణాల్ని దక్కించుకుంటారు. ఎవరైతే తన ప్రాణాల్ని దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారి ప్రాణాల్ని పోగొట్టుకుంటారు. మీరు, నేను, మనము నిబంధనలో ఉన్న బిడ్డలము గనక దేవుడు తన యొక్క కుమారుడైన క్రీస్తు యేసు ప్రభుని మన కొరకు పంపి మనకు బదులుగా శిక్షను ఆయన అనుభవించాడు గనక, మరణించి తన రక్తాన్ని కాచి తిరిగి లేచాడు గనక, అదే ఒక మనసు మనము కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే మనల్ని చంపాలని దేవుడు ఉద్దేశం కాదు, మనం ఏదో చెయ్యాలని దేవుడు ఉద్దేశం కాదు, మనం ఏదో చచ్చిపోవాలని చెప్పి దేవుడు ఉద్దేశం కాదు. కానీ దేవుని యొక్క మనసు ఏంటంటే నీవు కూడా ఆయన కొరకు ప్రాణం పెట్టే అంతగా తనను ప్రేమించాలన్నదే ఆయన ఆశ. హల్లెలూయా. నీ జీవితం అంతా కూడా దేవుని సన్నిధిలో అర్పించి, దేవా నీవే నాకు సమస్తం అని చెప్పి ఆయన కొరకు చనిపోవటానికైనా సిద్ధము కలిగిన మనస్సు నీకు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అది నిబంధనలో ఉన్న పద్ధతి. హల్లెలూయా. ఉందా మీకు ఆలోచన? దేవా ఏది ఏమైనా నీ కొరకు బ్రతుకుతాను ప్రభు. ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని పోరాటాలైనా నీ కొరకు బ్రతుకుతాను ప్రభు. ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు నీ కొరకు బ్రతుకుతానయ్యా అని మన పాటలు పాడతాము. కానీ మన హృదయం ఎలాగుంది? దేవుడు తన సొంత కుమారుని మన కొరకు ఇచ్చేశాడు కదా. మరి నువ్వు ఏమి ఇస్తున్నావు దేవునికి? మనము దేవునికి ఏమి అర్పణ చేస్తున్నాం? ఏదైనా సమమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువుకి సమముగా మనం ఏదైనా ఇచ్చేది ఉందా? ఏమీ లేదు. హల్లెలూయా. అయితే దేవుడు ఆశపడేది ఒకటే, నీ ప్రాణాల్ని సహితం దేవునికి అర్పించే ఒక మనస్సు నువ్వు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి మనస్సు దేవుడు మనకిచ్చునుగాక. హల్లెలూయా. అయితే అబ్రహామును ఎప్పుడైతే ఆ పరీక్ష పెట్టాడో ఆ అబ్రహాము ఆ పరీక్షలో నెగ్గాడు. దేవుడు సంతోషపడ్డాడు. ఈ అబ్రహాముతో నా యొక్క ప్రణాళిక నేను కొనసాగించవచ్చని దేవుడు అనుకున్నాడు. హల్లెలూయా. ఇంకొక పరీక్ష కూడా, అంటే ఈ నిబంధనలో ఇంకొక కార్యము కూడా చెయ్యాలి. ఏంటి అంటే అబ్రహాంతో చెప్తున్నాడు దేవుడు, ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండమును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశమై ఉన్న దేశమును అనగా కనాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పెను. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతివాడును సున్నతి పొందవలెను. చాలు సిస్టర్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఇంకొకటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే నిబంధనలో నువ్వు ప్రవేశించావు నాతో కనుక ఇక్కడ నీవు కానీ నీ కుటుంబంలో ఉన్నవారే కానీ లేకపోతే నీ కుటుంబంలో
పుట్టి పెరిగిన వారు ఎవరైనా కానీ, దాసులే కానీ, ఎవరైనా కానీ సున్నతి చేయించాలి, సున్నతి చేయబడాలి. ఇది నా నిబంధనకు సూచనగా ఉండాలని దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు దేవుడు అబ్రహాము ఆ పద్ధతిని పాటిస్తూ అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ కాలంలో మనము మరి సున్నతి చేయలేము కానీ, సున్నతి పొందలేము కానీ, మరి మనము ఏమి చేయాలి? మనము దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా దేవునితో నిబంధనలో ఉన్నాము గనక మనం ఏం చేయాలి? మరి సున్నతి అంటే దేవుని యొక్క వాక్యము ఏం చెప్తా ఉంది అంటే మనం తీసి చదువుదామా? ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 6వ వచనము. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ముందుగానే మాట్లాడుతూ ఉన్నాడు. సున్నతి నేను ఎలా చేయించబోతున్నాను ప్రజలతో అంటే దేవుడు ముందుగానే మాట్లాడుతున్నాడు. ఈ సున్నతి ఇంతవరకే, యేసు ప్రభు వచ్చేంత వరకే ఈ సున్నతి. కానీ నా కుమారుడైన క్రీస్తు యేసు ప్రభు వచ్చిన తర్వాత నేను మరి ఒక పద్ధతి సున్నతి నేను చేయబోతున్నాను. అది ఏంటంటే ప్రజల యొక్క హృదయానికి నేను సున్నతి చేయబోతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ప్రేమించినట్లుగా, దేవుణ్ణి మరి మహిమపరచినట్లుగా, దేవునిని ఆరాధించినట్లుగా, హృదయాలు తెరిచి దేవుని ఘనపరచునట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రజలకు హృదయాన్ని సున్నతి చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ అరణ్యములో, ఈ యొక్క ఎడారిలో ప్రయాణము చేస్తున్న ఇశ్రాయేలు ఎన్నిసార్లు దేవుని యొక్క నిబంధనను తృణీకరించారు, ఎన్నిసార్లు నిబంధనను మరి దేవుని యొక్క నిబంధన మర్చిపోయి దేవుని ఎంతగానో మరి కోపం వచ్చేలాగా ప్రవర్తించారు. దేవుడు విసిగిపోయాడు ఇశ్రాయేలు ప్రజల వల్ల. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, లేదు ప్రజలకు, నేను రాబోయే ప్రజలకు మరి నేను వారి హృదయానికి సున్నతి చేయబోతున్నాను. అప్పుడు హృదయానికి సున్నతి చేసినప్పుడు దేవుడు ఎలాగా ఆ ప్రజలు మారుతారంటే పూర్ణ ఆత్మతోను దేవుడైన యెహోవాను ప్రేమిస్తారట. దేవుడైన యెహోవా తనకు లోబడుటకు హృదయానికి సున్నతి చేస్తారట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు నాకు దేవుడు సున్నతి చేశాడు, నీ హృదయానికి సున్నతి చేశాడు, మన హృదయానికి దేవుడు సున్నతి చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే నీవు నేను మనము దేవునికి లోబడే ప్రజలుగా ఉండుటకై, దేవుని మనస్ఫూర్తిగా పూర్ణ ఆత్మ ఆరాధించే బిడ్డలుగా ఉండుటకై దేవుడు మన హృదయానికి సున్నతి చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అడగాలి, ప్రభువా నా హృదయానికి సున్నతి మీరు చేయండి, నేను నిన్ను ఆరాధించినట్లుగా, నా కళ్ళు తెరవబడినట్లుగా, నీ యొక్క బలియాగము నేను ఇంకా అర్థము చేసుకునే విధముగా నీకు దగ్గర అవుటకు, నీ సన్నిధికి ఇంకా దగ్గర అవుటకు, నీ ప్రేమని ఎరుగుటకు, నీ కృపని ఇంకా ఎరుగుటకు నా హృదయానికి సున్నతి చేయండి. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదువుదాము. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు, దేవుని ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచు ఉన్నామని సున్నతి ఆచరించువారము. హల్లెలూయా. హృదయానికి సున్నతి చేయబడిన వారు ఏం చేస్తారంటే దేవుణ్ణి ఆత్మతో ఆరాధిస్తారట. ఎలాగ ఆరాధిస్తారు? ఆత్మతో ఆరాధిస్తూ క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారం. దేవుణ్ణి ఆత్మతో ఆరాధిస్తూ ఆయన యందు మనం అతిశయపడాలట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనకి దేవుడు ఎందుకు హృదయానికి సున్నతి చేశాడంటే దేవుని యొక్క హృదయానికి మన హృదయము దగ్గరగా వెళ్ళుటకు, హృదయాలు తెరచి, మనస్సును తెరచి ఆత్మతో దేవుని ఆరాధించాలని దేవుడు మన హృదయానికి సున్నతి చేశాడు. అలాగే హృదయానికి సున్నతి చేయబడిన వారు ఏం చేస్తారంటే ప్రభువునందే అతిశయపడతారు, ప్రభువునందు ఆనందిస్తారు, ప్రభువునందే సంతోషపడతారు. వారి యొక్క అతిశయము మరి గుర్రాల మీద కాదు, రథాల మీద కాదు, డబ్బు మీద కాదు, ఆస్తి మీద కాదు, ఈ లోకాశల మీద కాదు, కానీ ప్రభువునందే అతిశయపడతాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ హృదయాన్ని కూడా దేవుడు సున్నతి చేశాడని రుజువు ఏంటంటే నీవు దేవుని యందు అతిశయపడుతున్నావు అని.
హల్లెలూయా. నీవు ఒకవేళ దేవుని ఆత్మతో ఆరాధించే బిడ్డవైతే నీ హృదయానికి దేవుడు సున్నతి చేశాడు. నువ్వు ప్రభునందే అతిశయపడుతున్నావంటే నీ హృదయానికి దేవుడు సున్నతి చేస్తాడు. లేదు నువ్వు ప్రభునందు అతిశయపడట్లేదు, ఇక నీ యొక్క అతిశయము లోకం మీద ఉన్నట్లయితే, నీ అతిశయము ఇంకా వెలుపల జరుగుతున్న శరీర కార్యాల మీద నీ అతిశయం ఉన్నట్లయితే నీ హృదయానికి సున్నతి చేయబడలేదు. హల్లెలూయా. నువ్వు దేవుని ఆత్మతో ఆరాధించట్లేదు అంటే నీ హృదయానికి సున్నతి చేయబడలేదు. నీ హృదయానికి సున్నతి చేయబడలేదు అంటే నువ్వు నిబంధనలో లేవు. నువ్వు నిబంధనలో లేవు అంటే దేవుని కాపుదలను లేవు. దేవుని కాపుదలను లేవు అంటే సాతాను నిన్ను ఏలుతున్నాడు. సాతాను నిన్ను ఏలుతున్నాడంటే నువ్వు అగ్నిగుండంలోకి వెళ్తావు. హల్లెలూయా. అందుకే ఈ రాత్రి అడగాలి, దేవా నా హృదయానికి సున్నతి చేయండి, నా హృదయానికి సున్నతి చేయండి ప్రభువా. రోమా 2:28 బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. సున్నతి అనేది హృదయానికి చెందింది. సున్నతి అనేది ఆత్మయందు జరిగే కార్యము. హల్లెలూయా. అంటే క్రైస్తవుడు అని చెప్పి కూడా నేను క్రైస్తవుడను, మందిరానికి వెళ్తాను, నా చేతిలో వాక్యం ముందు నేను ప్రార్థన చేస్తాను అన్నంత మాత్రాన నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదట. మరి నువ్వు ఎప్పుడు నిజమైన దేవుని బిడ్డవు అని అంటే నీ హృదయానికి ఎప్పుడైతే సున్నతి చేయబడుతుందో అప్పుడే నువ్వు నిజమైన దేవుని బిడ్డవు అని ఇక్కడ అర్థం. హల్లెలూయా. అందుకే వేషధారణ బట్టి మనము ఈ వ్యక్తి సున్నతి చేయబడ్డాడని మనం చెప్పలేము. వారి యొక్క అంతరంగాన్ని బట్టి దేవుడు చూసి వారికి ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. అందుకే మన హృదయానికి సున్నతి జరగాలి, శరీరానికి కాదు. శరీర ప్రకారముగా నేను అన్నీ చేస్తున్నాను కదా, నేను అన్నీ ఇస్తున్నాను కదా, అన్ని విధాలుగా నేను ఉంటున్నాను కదా అని చెప్పి హృదయము దూరంగా ఉన్నట్లయితే దేవునికి అది నువ్వు నిబంధనలో లేనట్టే. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. కొలస్సీ రాసిన పత్రిక 2:11 కూడా మనం చూస్తాం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. హల్లెలూయా. దేవుడు మనకి చేతులతో చెయ్యని సున్నతిని మనం పొంది ఉన్నామంట. అది ఎలాగూ అంటే మనము కింది వచనంలో చదువుతాం. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. హల్లెలూయా. బాప్తిసం అంటే ఇది చాలామంది అనుకుంటాం, నీళ్ళలో బాప్తిసం తీసుకుంటే సరిపోతుంది, ఇంకెలాగైనా బ్రతకవచ్చు. లేదు లేదు. ఇక్కడ దేవుని యొక్క మాటలో ఆత్మీయ అర్థం ఏంటంటే ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు నా పాపముల కొరకు మరణించాడని నువ్వు తెలుసుకుంటావో, గ్రహిస్తావో, నా యొక్క దోషముల కొరకు, అతిక్రమ క్రియల కొరకు ఆయన కలువరిలో తన ప్రాణం పెట్టి తిరిగి లేచాడని హృదయంలో ఎప్పుడైతే నమ్ముతావో దేవుడు అంటున్నాడు ఆయనతో పాటు నువ్వు పాతి పెట్టబడి ఆయన లేచేటప్పుడు మళ్ళీ నువ్వు తిరిగి లేచావంట. అంటే పాపానికి నువ్వు చనిపోయి జీవానికి నువ్వు లేస్తున్నావు. అంటే నువ్వు రక్షణ పొంది ఉన్నావు. ఒకప్పుడు మనం పాపంలో ఉన్నవారం, ఇప్పుడు యేసయ్యని మీ హృదయంలోకి అంగీకరించావు కాబట్టి యేసు ప్రభుతో పాటు నువ్వు తిరిగి లేచావు. ఇప్పుడు యేసు ప్రభు బ్రతుకుతున్నట్లుగా నువ్వు యేసుతో బ్రతుకుతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది చేతితో చేయబడని సున్నతి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఆ సున్నతి కంటే ఈ సున్నతి ఎంతో మేలైనది, ఆశీర్వాదకరమైనది, ధన్యకరమైనది. హల్లెలూయా. ఇర్మియా 4:4 అవిధేయులై ఉండుట మానుకొని అనే దాంట్లో కింద పుట్అవుట్ చూడండి. మీ హృదయములకు ఛేదన సంస్కారము చేసుకొనుడి అని ఉన్నది. హల్లెలూయా. మన హృదయములకు సున్నతి చేయబడాలంట. మన హృదయములకు సున్నతి చేయబడితే మనము దేవునికి అవిధేయులమై ఉండమంట. హల్లెలూయా. మన హృదయానికి సున్నతి చేయబడినప్పుడు దేవునికి మనం లోబడతామంట, దేవుని యొక్క మాట వింటామంట, దేవుని ఆజ్ఞలకు మనం లోబడి ఆయన ఆశీర్వాదాలు పొందుకునే వారిగా మనం ఉంటాం. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడునూ ఆర్పి వేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లుగా యూదావార్లారా, యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండుడి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడవో, ఎప్పుడైతే దేవుని యొక్క మాట నువ్వు వినవో, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుందట.
అగ్ని వలె ఆయన ఉగ్రత కుమ్మరించబడుతుంది. అందుకే దేవుని యొక్క మాట వినాలి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అది వినాలి, ఆ వాక్య ప్రకారంగా మనము చెయ్యాలి, ఆ వాక్యాన్ని నెరవేర్చాలి. ఒకవేళ వాక్యానికి నీవు అవిధేయులవై తిరిగితే దేవుని ఉగ్రతకు పాత్రలవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవునికి అవిధేయులం కాకుండా ఉన్నట్లుగా మన హృదయానికి దేవుడు సున్నతి చేయాలి. హల్లెలూయా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవుడా అని చెప్పినప్పుడు దేవుడు సంతోషపడడు. అంటే ఆ ఒక్క ప్రేమను దేవుడు క్రియారూపంలో చూడాలనుకుంటారు. అది హృదయపూర్వకంగా దేవుడు చూడాలని ఆశపడతాడు. దేవుడు మాత్రమే కాదు, మనం కూడా అనుకుంటాం, మనం కూడా ఆశపడతాం. అవునా కదా? మన స్నేహితులు మనల్ని అవసరాల వరకు వాడుకొని వదిలేశారు అనుకోండి, అది నిజమైన ప్రేమనా? కాదు. అంటే మన అవసరత వారికి ఉన్నంతసేపు, మన అవసరత వారికి దక్కేంతసేపు మనల్ని పొగిడారు, మన చుట్టూ తిరిగారు, మన ఇంటికి వచ్చారు, మనతో కలిసి భోజనం చేశారు, మనతో ఎక్కువసేపు మాట్లాడారు, ప్రతిసారి ఫోన్ చేసి పలకరించారు. ఎందుకంటే ఆ వ్యక్తికి మన యొక్క అవసరత కావాలి కాబట్టి. కానీ ఎప్పుడైతే మన అవసరత తీరిపోయిందో ఆ వ్యక్తి అన్నీ మానేశాడు. ఇప్పుడు అది నిజమైన ప్రేమ అంటారా? కాదు. హల్లెలూయా. అలాగే దేవుని కూడా ఇటువంటి ప్రేమ అవసరం లేదు. దేవుణ్ణి చాలామంది అవసరతల వరకు వాడుకుంటారు, స్వస్థపడేంత వరకు దేవుణ్ణి వాడుకుంటారు, కష్టం ఉన్నంతసేపు ఉపవాస ప్రార్థనలు చేస్తారు, జవాబు వచ్చే వరకు కన్నీరు కాచి ప్రార్థన చేస్తారు. దేవుని అలాగ వాడుకుంటారు. ఎప్పుడైతే అవసరం తీర్చబడుతుందో, ఎప్పుడైతే ఇల్లు కట్టబడుతుందో, ఎప్పుడైతే కుమారుడు కలుగుతాడో, ఎప్పుడైతే ఉద్యోగం వస్తుందో, ఎప్పుడైతే ప్రమోషన్ వస్తుందో, కథం ఇంకా దేవుని యొక్క సన్నిధికి వాళ్ళు రారు, దేవునితో సహవాసం చెయ్యరు, సంఘంతో సహవాసం చెయ్యరు, దూరం అయిపోతారు. ఇలాంటి ప్రేమ దేవుడికి అవసరం లేదని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మరి దేవునికి ఎలాంటి ప్రేమ కావాలి అంటే హృదయానికి సున్నతి చేయబడినటువంటి ప్రేమ దేవునికి కావాలి. అంటే హృదయాంత రంగములో నుండి నిజముగా దేవునిని ప్రేమించే బిడ్డలు దేవునికి కావాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఇక్కడ ఉంటే చేయొద్దండి. దేవుని నిజంగా ప్రేమించేవారు, దేవుని హృదయాన్ని తెరచి ప్రభు అని నేను ప్రేమిస్తున్నానని నోటి ద్వారా కాదు కానీ, పెదాల ద్వారా కాదు కానీ హృదయాంతరంగంలో. అందుకే దేవుడు అంటాడు, వారు ఆరాధిస్తున్నారు కానీ వారి యొక్క హృదయాలు దూరంగా ఉన్నాయి. వారి నోటితో ఆరాధిస్తున్నారు, వారి పెదాలతో ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు దూరంగా ఉన్నాయి. తెల్లని రంగు సమాధులకు కొట్టినట్లుగా వారి యొక్క శరీరాలు, వారి జీవితాలు కనిపిస్తున్నాయి అంటున్నాడు దేవుడు. సమాధులట మనం ఏం చేస్తాం? మన పితరులు చనిపోయిన సమాధులకి ప్రతిసారి సమాధులు పండగప్పుడో లేదంటే సంవత్సరికం అప్పుడో వెళ్ళి ఆ సమాధికి చక్కని రంగులేసి, దండలేసి, క్యాండిల్స్ పెట్టి చక్కగా అందంగా తీర్చిదిద్దుతాం. కానీ లోపలైతే మొత్తం కుళ్ళిపోయినటువంటి శవము లేదంటే ఎముకలు కనిపిస్తాయి. దేవుడు అంటున్నాడు మన ప్రజల ఆరాధన అలాగా ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే చూడ్డానికి చక్కగా పాటలు పాడుతున్నాం, చూడడానికి చక్కగా ఆరాధిస్తున్నాం, చూడడానికి చక్కని మాటలతో దేవుని పొగుడుతున్నాం, కానీ హృదయంలో కుళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి కుళ్ళిపోయిన ఆరాధన దేవునికి అవసరం లేదు. అటువంటి కుళ్ళిపోయినటువంటి స్తుతి యాగము దేవుడికి అవసరం లేదు. దేవునికి కావాల్సింది ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన. హల్లెలూయా. ఈరోజు నీ హృదయానికి నా హృదయానికి దేవుడు బహుగా ఇంకా ఎక్కువగా సున్నతి చేసి ఆయనకు దగ్గరగా దేవుడు మనల్ని నిలబెట్టి వాడుకొనుగాక. హల్లెలూయా. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చదువుదాం ఆ మాట. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునిని విడిచిపోయేటువంటి దుష్ట హృదయము మీలో ఎవరికైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మన హృదయాలకి సున్నతి చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. జీవమైన దేవుణ్ణి విడిచిపోయే దుష్ట హృదయం అట. హల్లెలూయా. దేవుడు ఏమని పిలుస్తున్నాడు అటువంటి హృదయాల్ని? దుష్ట హృదయం. ఈ దుష్ట హృదయాన్ని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే ఈ హృదయములో దేవునికి స్థానం లేదు. ఆ హృదయములో దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించే స్థానము లేదు. ఆ హృదయము దేవుని మీద ఆదుకోవట్లేదు.
ఆ హృదయము దేవుని వాక్యముతో నింపబడలేదు. ఆ హృదయము దేవుని కొరకు తెరవబడలేదు. ఆ హృదయము కఠినమైపోయింది. ఆ హృదయంలో పాపం చేరుకుంది. ఆ హృదయంలో అపవిత్రత చేరుకుంది. ఆ హృదయం అంతా, లోకమంతా ఆ హృదయంలో నింపబడింది. దేవుడు అంటున్నాడు, ఆ దుష్ట హృదయం ఎవరిలోనైనా ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలంట. హల్లెలూయా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మనము ఖచ్చితంగా భద్రంగా కాపాడుకునే వస్తువు ఏదైనా ఉన్నదా అంటే అది మన హృదయమే. మన హృదయాన్ని కలవరపడనీయొద్దని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మన హృదయాన్ని దేవుని వాక్యముతో మనం నింపుకునే వారముగా ఉండాలి. మన హృదయాన్ని దేవుని సన్నిధితో నింపుకునే వారముగా ఉండాలి. దేవుని వాక్యానికి ఆ హృదయంలో చోటు లేకపోతే లోక ఆశలు వచ్చి ఆ హృదయంలో చేరిపోతాయి. సాతాను యొక్క బీజాలు హృదయంలో వేసి వెళ్తాడు. హల్లెలూయా. అందుకే మన హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీ చేతిలోనే దేవుడు పెట్టాడు. దేవుడిని హృదయానికి సున్నతి చేసి వదిలేశాడు, కానీ ఆ హృదయాన్ని కాపాడుకునే బాధ్యత నీ చేతిలోనే ఉంది. ఆ హృదయాన్ని యేసు ప్రభు వచ్చే వరకు, ఆయన మధ్యాకాశంలో మనం కలుసుకునేంత వరకు ఆ హృదయాన్ని భద్రము చేసుకునేటువంటి బాధ్యత నీ చేతిలో ఉంది, నా చేతిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి హృదయాన్ని చూసి తీర్పు తీరుస్తాడు. దేవుడి హృదయాన్ని చూసి ప్రతిఫలం ఇస్తాడు. కీర్తనలు 34:17 నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. చూడండి, దేవుడు ఎవరికి ఆసన్నుడుగా ఉంటాడు అంటే, ఎవరి హృదయం అయితే విరిగిపోయి నలిగిపోయి ఉంటుందో అటువంటి వారికి దేవుడు దగ్గరగా ఉంటాడంట. హల్లెలూయా. అందుకే మన హృదయము విరిగి నలిగిన హృదయముతో దేవుని సంధికి వచ్చినప్పుడు దేవుడు జవాబిస్తాడు. దేవుడు విరిగిపోయిన నీ హృదయాన్ని కడతాడు. విరిగిపోయిన నీ హృదయానికి, గాయపడిన నీ హృదయానికి దేవుడు స్వస్థపరిచి బలపరిచి నింపుతాడు తన వాక్యముతో, శక్తితో. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి హృదయానికి దేవుడు ఆసనుడంట, అంటే దగ్గరగా ఉంటారు. ఎవరి హృదయం అయితే దేవుని వైపు చూసి ఆశపడుతున్నారో ఆ హృదయానికి దేవుడు ఆసనుడుగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు. మరి ఎవరికి దూరంగా ఉంటాడంటే, ఎవరి హృదయములో దేవుని వాక్యము లేదో, దేవుని యొక్క సన్నిధి లేదో, ఎవరి హృదయం దేవుని కొరకు తెరవబడలేదో దేవుడు అటువంటి వారికి దూరంగా ఉంటాడు. దేవుడు దూరంగా ఉంటే మన ప్రార్థనలు దేవుడు వినడు. దేవుడు దూరంగా ఉంటే మన ప్రార్థనలకు జవాబు రాదు. దేవుడు దూరంగా ఉంటే మన పోరాటాల్లో జయం పొందుకోలేం. దేవుడు దూరంగా ఉంటే మన కష్టాలలో, మన నష్టాలలో దేవుడు జవాబు ఇవ్వడు. మనము కాపాడబడలేము. అపాయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని కాపాడలేడు. ఎందుకంటే దేవుడు మన హృదయానికి ఎంతో దూరంగా ఉన్నాడు. ఎందుకంటే విరిగిపోయిన హృదయం నీ దగ్గర లేదు, నలిగిపోయిన హృదయం నీ దగ్గర లేదు, దేవుని యందు ఆనందించే హృదయం నీ దగ్గర లేదు, దేవుని యందు అతిశయపడే హృదయం నీ దగ్గర లేదు, దేవుని కొరకు ద్వారాలు తెరిచే హృదయం నీ దగ్గర లేదు. హల్లెలూయా. దేవుడు మనకి దగ్గరగా ఉండాలంటే మన హృదయాన్ని విరిగి నలిగిన హృదయముగా చేసుకోవాలి. అంటే దేవుడు ఎప్పుడు మాట్లాడినా ప్రభువా నేను సిద్ధం, నీకు నేను లోబడుతున్నానయ్యా. హల్లెలూయా. అదే కీర్తనలు 51వ కీర్తన 17వ వచనం చదువుదాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ఎలాంటి బలులు దేవునికి కావాలట? దేవునికి ఇష్టమైన బలి ఏదంట? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. హల్లెలూయా. మన యొక్క హృదయము విరిగి నలగలేదనుకోండి, మనం ఎన్ని అర్పణలు తీసుకొచ్చినా, మనం ఎన్ని బహుమానాలు దేవుడు తీసుకొచ్చినా దేవుడు వాటన్నిటి లెక్క చేయడంట. దేవుడికి కావాల్సింది నీ హృదయ అర్పణ. నీ హృదయ అర్పణ దేవునికి ఇచ్చిన తర్వాత నువ్వు ఏ అర్పణ చేసినా దేవుడు వాటిని అంగీకరిస్తాడు. హల్లెలూయా. నీ అర్పణలు దేవుడు అంగీకరించకపోతే నీకు ఆశీర్వాదం లేదు. నీ అర్పణలు దేవుడు అంగీకరించకపోతే నీకు మేలు జరగదు. నువ్వు చేసే పనిలో అభివృద్ధి ఉండదు. నీ అర్పణలు అంగీకరించబడాలి అంటే నీ హృదయము విరిగి నలిగినదై ఉండాలి. నీ హృదయాన్ని దేవునికి నువ్వు అర్పించాలి. నీ హృదయంలో దేవుడు నివాసం చేయాలి. నీ హృదయం పరిశుద్ధమైనదిగా కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన హృదయానికి సున్నతి చేశాడు. చేతులతో చేసిన సున్నతి కాదు, కానీ
ఆత్మ మండలంలో దేవుడు మన కొరకు కలువారి సిలువలో తన ప్రాణం పెట్టి రక్తమును కార్చి తన బలియాగము వలన ఆయన ఒక రక్తంలో మన పాప క్షమాపణ పొందుకున్న వారము గనక దేవుడు అటువంటి సున్నతిని దేవుడు మన హృదయానికి కలగజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది యేసు ప్రభుని వారి హృదయంలోకి ఆహ్వానిస్తున్నారో, యేసు ప్రభుని ఎంతమంది ఆయనలో విశ్వాసం ఉంచి నడుస్తున్నారో, ఎంతమంది ఆయనను నమ్మి అడిగేస్తున్నారో, దేవుడు వాళ్ళందరినీ నిబంధనలో జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళని ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, అబ్రహాముతో మీరు చేసిన నిబంధన మీరు జ్ఞాపకం పెట్టుకొని మమ్మలను ఆశీర్వదించడాన్ని ప్రార్థన చేస్తాం. దేవుడు ఆశీర్వదించాలి అంటే నిబంధనను దేవునికి జ్ఞాపకం చేయాలి. అబ్రహాముతో ఆయన నిబంధన చేశాడు. హల్లెలూయా. క్రీస్తు యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనతో ఆయన నిబంధన చేశాడు. ఆ నిబంధన దేవుడు జ్ఞాపకం పెట్టుకొని దేవుడు మనల్ని ఈరోజు ఆశీర్వదించాడు. ఈరోజు ఆయన మనల్ని స్వస్థపరిచాడంటే యేసు ప్రభు పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత ఉన్నది. ఈరోజు మన రక్షణ పొందామంటే ఆయన కాచిన రక్తము ద్వారానే మనకి రక్షణ. మన పాపములన్నీ క్షమించబడ్డాయి అంటే యేసు ప్రభు కాచిన రక్తం వల్లనే మనకి పాప క్షమాపణ దొరికింది. అన్నీ యేసు ప్రభు సిలువపై నుంచే మనకు వచ్చాయి. ఆయన కాచిన రక్తాన్ని బట్టే మనకు వచ్చాయి తప్ప మనము చేసే ప్రార్థనలు కాదు, మనము చదివే వాక్యం యొక్క ధ్యానము కాదు, మనం జీవించే భక్తి జీవితం కాదు, మనం ఎంత అర్పిస్తున్నామో దాన్ని కాదు, మనం జీవించే పరిశుద్ధ జీవితం కాదు. దేన్ని బట్టి కూడా దేవుడు చూడడు, కానీ కేవలం యేసు ప్రభు కాచిన రక్తాన్ని చూసే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తాన్ని చూసి దేవుడు మనం నిలబెడుతున్నాడు. కాబట్టి మనము నిబంధనలో ఉండే జనముగా మనం చూసుకోవాలి. ఆయన ఆజ్ఞల నుండి తప్పిపోని జనముగా మనము చూసుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధత కలిగి జీవించాలి, నీతిగా జీవించాలి, ప్రార్థనలో జీవించాలి, మెలకువ కలిగి బ్రతకాలి, దేవుని వాక్యాన్ని వెంబడించాలి, దేవుని ఆజ్ఞలకు లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయానికి దేవుడు సున్నతి చేయునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.